పేర్ల మీద లోన్లు తెచ్చుకున్న పరిస్థితి. తీరా చూస్తే మొన్నటిదాకా సాగదీసి తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 50% కూడా రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంతో నష్టం ఎవరు జరిగింది? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇట్లా నమ్మించకపోతే రైతుల్ని కేవలం ఒక ఇంటి పెద్ద మీద 2 లక్షల రూపాయలు రుణం ఉండేది. కానీ వాళ్ళు ఏమన్నారు? 9వ తారీఖు రాగానే ఉన్న మాఫీ అంతా చేస్తాం, రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తామంటే ఇంట్లో ఉన్న ముగ్గురు ఉంటే వాళ్ళ ముగ్గురు పేరు మీద కూడా లోన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే కుటుంబానికి 6-7 లక్షల రూపాయలు అప్పున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో మహబూబాబాద్ జిల్లాలో ఉమ్మడి వరంగల్లో మహబూబాబాద్లో చాలా మంది వచ్చి బోర్డు వెళ్ళబోస్తుంది. వాళ్ళని నమ్మినాం, ఇంట్లో వాళ్ళందరి పేరు మీద లోన్ తీసుకున్నాం, ఇవాళ మా పరిస్థితి ఏంటని చెప్పి ఘోరంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరినీ పక్కకు పెట్టిన వాళ్ళని ఎవరిని మాట్లాడతలేరు. చేసిన రుణమాఫీ కూడా కనీసం సగం మందికి రాకుండా రుణమాఫీ చేయడం జరిగింది. ఇక రెండవది ఇందిరమ్మ రైతు భరోసా. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పింది. ఇవాళ 2 ఏళ్ళు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. కౌలు రైతు పేరెత్తితే ఒట్టు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా సరే, ఏ మీటింగ్ పెట్టినా, ఏ గల్లీకి పోయినా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, మేము రాగానే కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం, కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకు ఏం శిక్ష వేయాలి? 2 సంవత్సరాలు దాటిపోయింది. నమ్మించారు, వాళ్ళ నోట్లు ఎక్కించుకున్నారు వాళ్ళతో. ఎందుకు ఇవాళ విస్మరిస్తున్నారు కౌలు రైతులను అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక అసలు రైతు సంగతి చూస్తే మనం కేసీఆర్ గారి సమయంలో రైతు బంధు తప్పకుండా ప్రతి ఒక్క సీజన్లో ఇచ్చినాం. ఇవాళ ఏం చేసిండ్రు? ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి 4 సీజన్లు అయింది. మొదటి సీజన్ కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ముందు ఏవైతే పెట్టినో ఆ డబ్బులు న్యాస్టీస్కి ఇచ్చారు. అలా ఆయన గొప్పతనం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏం లేదు. ఆ తర్వాత ఒక సీజన్ కంప్లీట్గా ఎగబెట్టారు రైతులకు. ఆ తర్వాత 3వ సీజన్ ఏం చేసిండ్రు? సగం మందికి ఇచ్చి అన్నట్టుగా ఇచ్చి వదిలేసిండ్రు. ఇక మొన్నటిసారి ఏం చేసిండ్రు? స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజలను మభ్యపెట్టాలి, రైతులను మభ్యపెట్టాలి, స్థానిక సంస్థలలో లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో మొన్న మళ్ళొకసారి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళు చెప్పినంత ఇస్తలేదు, తక్కువ ఇస్తున్నారు. 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ వరంగల్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పిండు. ఏమేమి పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పిండు? వరి ధాన్యానికి ఇప్పుడు 2,183 రూపాయలు ఉన్నది, 500 పెంచి దాన్ని 2,683 చేస్తామని చెప్పింది. మొక్కజొన్నకు 2,200 చేస్తామని చెప్పింది. కందులకు 6,700 చేస్తామని చెప్పింది. సోయాబీన్కు 4,400 చేస్తామని చెప్పింది. పత్తి 6,500 రూపాయలు మద్దతు ధర ఇస్తామని చెప్పింది. మిర్చికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. పసుపుకు 12,000 మద్దతు ధర ఇస్తామన్నారు. ఎర్రజొన్నకు 3,500, చెరుకుకు 4,000, జొన్నలకు 3,050 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇవాళ మద్దతు ధర గురించి మాట్లాడితే ఒక్క మాట కానీ, ఒక కమిషన్ కానీ, ఒక కమిటీ కానీ, ఒక అధ్యయన వేదిక కానీ ఏది లేదు. మద్దతు ధర ముచ్చట కంప్లీట్గా మర్చిపోయాను. ఇవాళ రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాం. ఓర్గల్ గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నాం. 12 సీట్లలో 10 సీట్లు మభ్యపెట్టి గెలుచుకొని పోయిన మీరు మద్దతు ధర గురించి ఎందుకు మర్చిపోయినారు? మద్దతు ధర మీద తక్షణమే మీరు రైతు కమిషన్ ఆల్రెడీ వేస్తున్నారు. ఆ రైతు కమిషన్ చేస్తారా, ఇంకో దాని నుండి వేస్తారా? అర్జెంటుగా కమిటీ వేయండి. మొన్నటికి మొన్న మిర్చి రైతులు ఇబ్బంది పడితే నేను కూడా ఏన్మాన్లో మార్కెట్కి వచ్చిపోయినా. అక్కడ నిలబడి మిర్చి కంపౌండ్లో నిలబడి మేమందరం డిమాండ్ చేసినాం. దారుణంగా దెబ్బతిన్న మిర్చి పంట ఈసారి రైతులకు ఇబ్బంది జరుగుతుంది. మద్దతు ధర ఏమంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో పోయిండు ఢిల్లీకి, తమిళనాడు ఎంతో కొంత మిర్చి రైతులకు లాభం చేయాలని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఏవి పట్టనట్టు ఉండిపోయాడు. కాబట్టి మా నిజామాబాద్ పసుపు రైతులకు కూడా 12,000 మద్దతు ధర ఇస్తామని ఇలా చెప్పిండు, కానీ ఎక్కడ కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మద్దతు ధర పక్కన అట్లా పెడితే పంట బీమాకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లింక్ చేస్తామని చెప్పారు. ఈ సీఎం గారి సంగతి మీకు తెలుసు, ఎప్పుడు ఫ్లైట్ మోడ్లోనే ఉంటాడు. హాఫ్ సెంచరీ దాటిపోయింది ఢిల్లీకి పోవటి, 50 సార్లకు ఎక్కువైంది. ఈ 50 సార్లలో ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని ఒక్క ఉత్తరం కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. మరి ఎందుకోసం ఇవ్వలేదు? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మీరు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్,
రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు అన్ని కూడా మోసమేనా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దాంతో పాటు రైతు కూలీల సంగతి మీకు తెలుసు. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి మొత్తం ఎన్ఆర్ఈజిఎస్ లో ఉన్న జాబ్ కార్డ్స్ మన తెలంగాణలో 1 కోటి మందికి పైగా ఉంటే వాటిని కుదించి 20 లక్షలకు పట్టుకొచ్చింది. ఆ 20 లక్షల మందికి ఇస్తామని చెప్పి డాంబిగా చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఓపెనింగ్ చేసింది తప్పితే, ప్రచారం చేసింది తప్పితే ఏ ఒక్క రైతు కూలీ బిడ్డకు కూడా 1000 రూపాయలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి ఆ విషయాన్ని ఇవాళ ఎంఎన్ఆర్ఈజిఎస్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు వస్తే అక్కడ ప్రశ్నించమని నేను కోరుతున్నా. ఊర్లలోకి పోతారు కదా, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తాయంటున్నారు, ఎంపీటీలు వస్తున్నాయంటున్నారు. ఊర్లలో జాబ్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా మీ అందరు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళని నిలదీయండి. ఓట్లప్పుడు మంచి మాటలు చెప్తారు, మళ్ళీ మమ్మల్ని ఎట్లా మర్చిపోతారని చెప్పి వాళ్ళని నిలదీయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఇక భూమాత పెడతాం, ధరణి బాగలేదు అని చెప్పి లొల్లి పెడితే, ధరణితో నష్టం జరిగిపోయిందంటే, ధరణితో అవినీతి జరిగిపోయిందంటే మీ భూమాత ఏమాయా? మరి ఇంతవరకు ఎక్కడ కూడా కనపడతలేదు, ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయితలేదు. మళ్ళా పాత ధరణియే బాగుంది అని రైతులందరూ చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒక్క ముందడుగు పడలేదు. అర్జెంటుగా మీరు ఆ భూమాత ఏదైతే పెడతామన్నారో వాటిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా నకిలీ విత్తనాలు, పురుగు మందులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి డిక్లరేషన్. ఇదే వరంగల్ జిల్లాలో నిన్నగాక మొన్న మన ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్నలు, వెంకటపురం, వాజేడు మండలాలలో మొక్కజొన్న రైతులు నకిలీ విత్తనాలు ఉన్నాయని చెప్పి గిరిజన రైతులు ఆత్మహత్య చేసుకొని మరణించింది. మరి ఇదే జిల్లాలో ఇవన్నీ మోసపూరిత మాటలు చెప్పి గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాం. మరి ఇక్కడ నుంచి మంత్రి ఉన్నారు, వారు ఏం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. నకిలీ విత్తనాలు భయంకరంగా వరంగల్ జిల్లాలో మరి ఇబ్బంది జరుగుతుంటే ఎందుకోసం ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామన్నారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న దేవాదుల ఇదివరకు కేసీఆర్ గారే బ్యారేజ్ మొత్తం కట్టిపోయింది. జస్ట్ కట్టుక వస్తే పంపులలో నీళ్లు రావాలి. 2 మంత్రులు ఆర్భాటంగా వచ్చిరు, అక్కడికి బటన్ ఒత్తిరు, నీళ్లు మాత్రం రాలే. ఆడ ధర్మసాగర్ దగ్గర పైపులు పగిలిపోయి వీళ్ళ నిర్వాహాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అంటే కట్టినటువంటి ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఖచ్చితంగా కాళేశ్వరాన్ని వినియోగించుకొని ఏదైతే మెహబాద్ వరకు, మన పరకాల వరకు రావాల్సినటువంటి నీళ్లను వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కూడా కాంగ్రెస్ సర్కార్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక వరంగల్ సంగతి చూస్తే మన టౌన్ అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వానపడతా అరే వరంగల్ మునిగిపోతుంది, కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు. మరి 2 ఏళ్ళు అయింది, మీరేం చేస్తారు సార్? కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ బిల్డింగ్ 22 ఫ్లోర్లు 32 ఫ్లోర్లు శాంక్షన్ చేస్తే దాన్ని తగ్గించి ఇంతవరకు దాని మీద అతిగతి లేదు, పురోగతి లేదు, ఓపెనింగ్ అన్నది లేదు. ఇదే హన్మకొండల మరి ఇందిరమ్మ ఇల్లు ఇదివరకే మేము కట్టిపెట్టి ఉన్నాం. కనీసం సున్నాలేశామన్న ఇవ్వండి, ప్రజలు వెయిట్ చేస్తున్నారు, పేదవాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ ఇళ్ళని ఇవ్వండి, అది ఇచ్చిన పాపాన పోలేదు. డంపింగ్ యార్డ్ మడికొండ కాడ భయంకరమైన పరిస్థితి ఉన్నది, దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కనీసం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు పూర్తి చేస్తలేరు. కనీసం చెత్తనన్నా ఎత్తండి, ఆ చెత్త ఎత్తడానికి కూడా మీకు పనికొస్తలేదా, ఆ తీరిక లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మన దగ్గర ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ రాబోతా ఉన్నదో ఆ ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదివరకు కూడా డిమాండ్ చేసినాం, ఇప్పుడు ఖచ్చితంగా మామూలు దగ్గర వచ్చేటటువంటి ఎయిర్పోర్ట్ ని రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మనం ఓరగల్లు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు, చిన్న బస్ స్టాండ్ దొరికినా దానికి రాజీవ్ గాంధీ పేరో